హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళ అందరికీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మన ఏపీ మహిళ అందరికీ ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది మన కూటమి ప్రభుత్వం. ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్లో భాగంగా మహిళల అందరికీ ఫ్రీ బస్ పథకం గురించి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. ఈ పథకం అనేది జిల్లాల పరిధిలోనే ప్రయాణం అయితే ఉన్నప్పటికీ ఎంతోమంది మహిళలు ఎదురు చూస్తున్న పథకం కాబట్టి ఈ పథకం గురించి ఒక అప్డేట్ అయితే తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా అంటే పథకానికి సంబంధించి ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే ముందే మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్రీ బస్ పథకము అనేది ఆగస్టు 15వ తేదీనే అమలు చేయాల్సి ఉండగా రవాణాకి సంబంధించి ప్రత్యేక బృందం అధికారుల యొక్క నివేదికలు పరిశీలన నిమిత్తం మళ్ళీ వాయిదా పడడం జరిగింది. నిన్నటి రోజున రవాణా అధికారులతో భేటీ అయిన చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తే బస్సుల కొరత ఉంటుందని, దానిని ముందుగానే ఈ సమస్య పరిష్కరించేందుకు ప్రణాళికలైతే సిద్ధం చేయాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అధికారులతో. సో ఈ ఫ్రీ బస్ పథకం సాధ్యాలను తెలుసుకోవడం అయితే జరిగింది. దీనితో పాటు ఈ ఫ్రీ బస్ పథకం పెడితే రద్దీ పెరిగే అవకాశం ఉంది అని, ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవు అని, దానికి అదనంగా మరో 2000 బస్సులను అంటే అదనంగా అది కూడా ఎలక్ట్రానిక్ బస్సులను కొనుగోలు చేయాలని అధికారులకైతే తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న బస్సులతో ఈ పథకాన్ని అమలు చేయలేము అని, ప్రైవేట్ బస్సులను లీజుకు తీసుకొని నడిపితే ఈ ఫ్రీ బస్ పథకం ద్వారా భారీగా ప్రభుత్వానికి భారం పడుతుండడంతో మళ్ళీ ప్రైవేట్ బస్సులు లీజుకు తీసుకోవడం ప్రభుత్వం అయితే ససేమిరా వద్దు అంటోంది. సో అందుకు అనుగుణంగానే కొత్తగా 2000కు పైగా బస్సులను కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి 260 కోట్లకు పైగా భారం పడనుంది. మరియు అదేవిధంగా ఆర్టీసీ ద్వారా ప్రభుత్వానికి ప్రస్తుతం వచ్చే ఆదాయం 126 కోట్లయితే తగ్గనుంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో తెలంగాణ, కర్ణాటకలో ఫ్రీ బస్ పథకం ద్వారా బస్సుల కొరత ఉండడంతో అదే సమస్య మన ఏపీపై రాకూడదనే ఉద్దేశంతోనే కొత్తగా ఈ బస్సులు కొనుగోలు చేయాలని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా ఏమైనా ఈ ఫ్రీ బస్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.